హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపల కూర రెసిపీది మొన్న నా స్టైల్లో వండుతున్నానని పెట్టాను కదా నిన్న. అయితే రెసిపీ రెడీ అయిపోయినాక పెట్టాను తప్ప అయ్యేటప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఇగో ఇందులో ఏమేమి వేస్తున్నానో చెప్తున్నాను చూడండి వీడియోలో. దాకా పెట్టుకుని నూనె పోసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కొంచెం ఈసారి చింత చిగురుతో వండుకుందాం అనిపించి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చింత చిగురు కోసుకొచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, పెద్ద చెట్లు 2 ఉంటాయి. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చింత చిగురు కోసుకొచ్చాను. కొంచెం ఇంకా బాగా లేతగా ఉండాలంట చిగురు. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు వేయలేదు. సరే ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొచ్చాను. ఇంకా అమ్మే కొంచెం లేతగా ఉన్నది చెప్తే కోసుకున్నాను. అదే చిగురు కొంచెం అక్కడక్కడేమో కొంచెం ఆకు పెద్దగా అయింది కానీ లేతగానే ఉంది. అయితే కొంచెం చిగురు కోసుకొచ్చాను. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింత చిగురు వేసేసి ఈ 3 మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గనించి ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారం కూడా వేసుకుని ఉప్పు కారం వేసుకున్నాక చింతపండు పులుసు పోసుకొని పిసికేసుకోవడమే. చింతపండు పులుసు పోసుకున్నాక మూత వేసి కొద్దిసేపు మగ్గనిచ్చినాక గుజ్జు దగ్గరికి వచ్చినాక చేప ముక్కలు వేస్తాను. నేనైతే చేప ముక్కలు వేసేది మొన్న పెట్టాను కదా మీకు వీడియో చూసారా, నిన్న వచ్చింది. చేప ముక్కలు వేసేసుకుని ఇంకా లాస్ట్లో కొత్తిమీర, మసాలా వేసుకొని దింపేసుకోవటమే. అంతే, సూపర్గా ఉంటుంది. అది నేనైతే ఈ స్టైల్లో వండుతాను. అమ్మ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసి ఉప్పు కారం వేసి కలిపి పెట్టినాక చేప ముక్కలు కొంచెం ఉడికినాక అమ్మ చింతపండు పులుసు పోసి అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిద్ది. కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి దింపేస్తుంది. నేనైతే ఇలా వండుతాను. ఎలా ఉంది చెప్పండి, మీకు నచ్చిందా?